జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే దర్శి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే అది కోవిడ్ కల్పించినటువంటి అవకాశం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది నిరాశావాహంగా మాట్లాడారు. భారతదేశంలో గ్రామాల్లో కరెంట్ ఎక్కడుంది, కంప్యూటర్లు ఎక్కడున్నాయి, కంప్యూటర్లని ఆపరేట్ చేసే సామర్థ్యం ఎంతమందికి ఉంది, స్మార్ట్ ఫోన్లు ఎవరికి తెలుసు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు భారతదేశంలో అని. నా అనుభవం చదువుకున్న వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే ఈ టెక్నాలజీని చాలా తొందరగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఫోన్పే పేరుతోనో, గూగుల్ పే పేరుతోనో, లేకపోతే ఇంకో దాని పేరుతోనో ఏ రోజు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయనటువంటి వ్యక్తి వాళ్ళ దేశంలో లేడు అంటే అది అతిశయోక్తి కాదు. అటువంటి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవాళ దేశంలో సాధ్యపడింది. నేను ఆత్మనిర్భర్ భారత్ గురించి చెప్పినప్పుడు ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయాలంటే, దేశం బాగా ముందుకెళ్లాలంటే ఏమిటి చేయాలి, మనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ప్రధానమైన ఇబ్బంది మన దేశానికి, మన దేశంలో మనం వాడే పెట్రోలు, డీజిల్ లాంటి వస్తువులు తయారు చేసుకునే క్రూడ్ ఆయిల్ని లక్షలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి మనం దిగుమతి చేసుకుంటున్నాం. లక్షలాది కోట్ల రూపాయలు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే ఈ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడతాం అనేది తగ్గాలి. ఎట్లా తగ్గుతుంది? క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గాలి. క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గాలంటే మనమేం తిరగటం మానేయం, స్కూటర్ మీద తిరగటం మానేయం, కారు మీద తిరగటం మానేయం, రైల్లో వెళ్ళటం మానేయం, బస్సుల్లో వెళ్ళటం మానేయం. బట్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గాలి. ఇవాళ బ్రెజిల్ లాంటి దేశంలో చేసినటువంటి ఒక ప్రయోగాన్ని మన దేశంలో కూడా అవలంబించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5% ఇథనాల్ను పెట్రోల్లో కలపడం ద్వారా ప్రారంభించి ఇవాళ దేశంలో పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ చేపట్టారు. అంటే 20% ఇథనాల్ ఎంతైతే మనం కలుపుతున్నామో అంత ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోయింది, ఖర్చు పెట్టడం. ఈ ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇథనాల్ చెరుకులో, షుగర్ ఫ్యాక్టరీల్లో పంచదార తయారు చేసిన తర్వాత మిగిలేటువంటి ఒక మొలాసిస్ ద్వారా ఇథనాల్ తయారు చేస్తారు. లేదా బియ్యం నూకలు, ముక్కిపోయిన బియ్యం ఎఫ్సిఐ గోడౌన్లో, లేకపోతే మొక్కజొన్న ఇట్లాంటి పంటలలో వచ్చేటువంటి యొక్క గ్రెయిన్స్, వీటిని ఉపయోగించి ఇథనాల్ తయారు చేస్తారు. గత సంవత్సరం 40,000 కోట్ల రూపాయల విదేశీ మారకం ఖర్చు తగ్గింది క్రూడ్ ఆయిల్ యొక్క దిగుమతిలో. ఈ 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఈ ఇథనాల్ తయారు చేసే దానికి కావలసిన ముడి సరుకులు ఉత్పత్తి చేసే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుల చేతుల్లోకి వెళ్ళాయి. ధాన్యం పండించే వాళ్ళకి బియ్యం రూపంలో వెళ్ళింది,
మొక్కజొన్న పండించే వాళ్ళకి వెళ్ళింది, చెరుకు పండించే వాళ్ళకి వెళ్ళింది. ఆ విధమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయాలు చేయటం వలన దేశం యొక్క ఆర్థిక స్థితిని పటిష్టం చేయడం కోసం ప్రయత్నాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అంతరిక్ష రంగంలో మన శాటిలైట్లను మనమే రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మనది 8వ ముఖ్యమైనటువంటి ఒక దేశం స్పేస్ రీసెర్చ్లో. డిఫెన్స్లో ఆపరేషన్ సింధూర్ చూసాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి ఒక ఇంధనం ఎనర్జీ ఏమిటంటే కరెంటు, పవర్. ఎంత ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసి ఎంత ఎక్కువ కరెంటు వాడకం ఎక్కువైతే అంత అది అభివృద్ధికి సూచకం. పర్ హెడ్ ఎన్ని యూనిట్ల పవర్ కన్జంప్షన్ అవుతుంది దేశంలో అంటే అది ఎంత పెరిగితే అంత అభివృద్ధికి ఒక సూచిక. ఇవాళ భారతదేశంలో సౌరశక్తి ద్వారా కరెంటుని ఉత్పత్తి చేసే సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటి కప్పు మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడం ద్వారా మీరు ఉపయోగించుకునే కరెంటులో కొంత భాగాన్నైనా మీరు ఉత్పత్తి చేసుకోండి మీ ఇంటి కప్పు మీద నుంచి. ఒకప్పుడు యూనిట్ 14 రూపాయలు ఖర్చు అయ్యే సోలార్ పవర్ ఇవాళ యూనిట్ 2.5 నుంచి 3 రూపాయలకే ఉత్పత్తి అయ్యే ఒక పరిస్థితులు వచ్చేసాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన, ప్రతి ఇంటి మీద కప్పుకు మీద సౌరశక్తి ఫలకాలు పెట్టుకోండి. ఆ విధంగా ప్రతి ఇంటిలో కూడా ఇవాళ పవర్ జనరేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాగే వాహనాలను ఎలక్ట్రిఫికేషన్ ద్వారా క్రూడ్ ఆయిల్ తగ్గించే పద్ధతి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇది మన దేశానికి కూడా మరొక మంచి కార్యక్రమం. ఇటువంటి అభివృద్ధితో పదంలో నడుస్తున్న దేశంలో మనం ఏ విధంగా భాగస్వామ్యం అవుదాం ప్రధానమంత్రి గారు పిలిపించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని ప్రత్యేకించి యువతకు పిలిపించారు. భారతదేశంలో 65% మంది జనాభా 35 సంవత్సరాల వయసుకు లోబడినటువంటి యువకులు. అటువంటి యువశక్తి దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి ప్రధానమంత్రి పిలిపించినటువంటి నేపథ్యంలో ఒక పెద్ద సమస్య ఇవాళ యువతను ఎదుర్కొంటుంది. ఇవాళ ప్రతి విశ్వవిద్యాలయాల్లో ఆవరణలో హాస్టల్స్లో మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పెరిగిపోతుంది. మాదక ద్రవ్యాల యొక్క వినియోగం పెరగటం వలన యువత నిర్వీర్యమవుతుంది. నిర్వీర్యమైన యువత దేశ భవిష్యత్తుకు ఉపయోగపడదు. కాబట్టి వాళ్ళ దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో, భవిష్యత్తు నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు కావాలంటే వీ హ్యావ్ టు సే నో టు డ్రగ్స్. నో టు డ్రగ్స్. ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. మారక ద్రవ్యాల యొక్క వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం తీసుకొని కళాశాలల ఆవరణలో మాదక ద్రవ్యాల యొక్క వినియోగం ఉండకూడదు, మాదక ద్రవ్యాల రహిత క్యాంపసెస్ తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా ఆలోచించాలని చెప్పి నిర్వీర్యమయ్యే యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించాలని చెప్పి నేను ఏబీపీ వారిని కోరుతూ ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.